బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వీధిలో ఆడుకుంటోన్న 4 ఏళ్ల పిల్లాడిపై ఓ పిచ్చి కుక్క రెచ్చిపోయింది. ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడి ముఖంపై లోతుగా గాయాలయ్యాయి. దాంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాల పాలైన బాలుని హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. ఆ పిచ్చి కుక్క అందరినీ కరుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు వాళ్ళ ఇంట్లో వేరే ఏం జరిగిందమ్మా? మా కొడుకు చూసి నేను ఆడుకుంటున్నా నేను ఆడుకుంటున్నాం అందరం ఆడుకుంటున్నాం. ఆ కుక్క తల్లకుండా వచ్చింది పట్టింది పీకింది. దాన్ని కూడా పడుచుకోలేదు. రైట్, మా ప్రతినిధి రమేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రమేష్, ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందా? ఏం చెప్తూ ఉన్నారు? ఆ లోకల్ గా ఉన్న పీపుల్ అంతా ఏం చెప్తున్నారు? రైట్, వరుసగా చూస్తున్నాం. మొన్న భువనగిరి, నేడు నకరికల్, వరుసగా ఆ వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొన్న భువనగిరిలో కుక్క దాడి చేసిన ఘటనలో చిన్నారి కన్నుగుడ్డు వచ్చి కింద పడినటువంటి ఘటన మరొక ముందు ఇవాళ నకరికల్లో కూడా చూస్తున్నాం. 4 ఏళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నటువంటి బాలుడిపై కూడా కుక్క దాడి చేయడంతో ముఖం అంతా కూడా ఎక్కడికక్కడ ఖర్చు వేసినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెంటనే నకరికల్లోని అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించి కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ విధంగా కుక్కలంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, పిల్లలపై ఈ విధంగా దాడులు చేస్తున్నాయని, కానీ అధికారులు పట్టించుకోవట్లేదని కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండాకాలం కావడంతో కూడా ఎక్కువ సంఖ్యలో కూడా పెద్ద సంఖ్యలో బయట తిరుగుతున్నటువంటి కుక్కలు, అదేవిధంగా వేసవి కాలం కావడంతో బయట ఆడుకుంటున్నటువంటి చిన్నారులని టార్గెట్ చేస్తూ ఈ విధంగా చోటు చేసుకున్నాయి. ఒక 4 రోజుల క్రితమే మనం చూడడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్యాలయాలు కూడా అధికారులు కూడా విన్నవించడం. అయితే రమేష్, సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కుక్కల్ని పట్టుకుంటారు, లేకపోతే ఎక్కడో శివారు ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా హాలిడేస్ ఉంటాయి, బయట ఆడుకుంటారు, వాళ్ళందరిపైన దాడి చేస్తున్నాయి. అండ్ మొన్న జరిగిన ఘటన కూడా ఇంకా బాధాకరం, కనుగుడ్డు మొత్తం కూడా బయటకు వచ్చేసింది. మరి అధికారులు ఏం చర్యలు చేపడుతున్నారు? ఘటనలు జరుగుతున్నప్పుడే అప్పటికప్పుడు ఏదో కుక్కల్ని పట్టుకున్నట్టు కూడా చేస్తారు, కానీ తర్వాత ఆ పరిస్థితి మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం అవుతుందని చెప్పవచ్చు. చిన్నారులనే కాదు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఈ కుక్కల బారిలో చాలా వరకు గాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొన్న అబ్బాయి కోలుకోకముందే మళ్ళీ వాళ్ళ 4 ఏళ్ల బాలుని పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అధికారులకు చెప్పినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో. రైట్ రమేష్, థ్యాంక్ యూ.